హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను ఏం కర్రీ చేస్తానని తెలుసా? అలసంద వడ కర్రీ చేస్తాను. చిన్నప్పుడు మా అమ్మ చాలా బాగా చేసేది, ఇప్పుడు కూడా చేస్తుంది అప్పుడప్పుడు. కానీ మా అమ్మ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అమ్మని అడిగి కనుక్కొని చేస్తాను. మీరు కూడా చేసుకొని తిని కామెంట్ చేయండి, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది అలసంద వడలు. దీంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు వడలు వేసేసుకుందాం. చూసారా, వడలు అనేవి ఇట్లా వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ వడల కూరలోకి మసాలా చేసుకున్నాము. మసాలా ఏం లేదు, ఒక టమోటా, కొంచెం కొబ్బరి, కొంచెం చింతపండు, ఆనియన్, 2 తెల్లుల్లిపాయలు, అల్లము కచ్చపచ్చ దంచుకున్న దాంట్లో అట్లనే ఉండిపోతుందని అంతే. ఇవన్నీ మిక్సీకి వేసి ఆడిచ్చేసుకున్నాం. ఒక రౌంత చెక్క, ఒక 4 ఇలాచి వేసుకొని అంతే మిక్సీకి వేసేసుకోవడమే మెత్తగా. చూసారా, వడలు అనేవి ఇలా కాల్చుకోవాలి. తీసిన పక్క పెట్టేసుకున్నాం. చూసారా, మసాలా అనేది ఇట్లా మెత్తగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. కొంచెం నూనె వేసుకున్నాం, కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకున్నాం, ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ. మీరు తర్వాతకి ఏం వేసుకుంటారో అవి వేసేసుకోండి. 2 తెల్లుల్లిపాయలు తర్వాత వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేసుకుంటాను. ఇది అట్ట అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోండి అంతే. మళ్ళీ మసాలా వేసేసుకున్నాం. సో మసాలా వేసేసుకున్నాం. ఈ మసాలా అనేది పచ్చివాసన పోయినాక వేసుకోవాలి. కొంచెం సేపు నూనె అనేది పైకి తెలినాక వేసుకోండి చాలు. మూత పెట్టేసుకున్నాం. చూసారా, వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి కదా. ఇట్లా మసాలాల నుంచి వాటర్ అన్నీ పోవాలి. పోయినాక వేసుకొని మీకు సరిపడినంత కారం వేసేసుకోండి. మీరు కారం ఎంత తింటారో అంత తగ్గట్టు వేసుకోండి, సరేనా? ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి అంతే. చూసారా, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా, మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని వాటర్ అనేది మరిగేదాకా ఉడికించుకోవాలి. అంటే మునక్కాయలు కొద్దిసేపు ఉడకాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసినాం. వడలు వేసినప్పుడు సరిపోతుంది. చూసారా, వడలు వేసేసుకున్నాను. వడలు వేసేసుకుని ఇట్లా వేపుకున్న తర్వాత అట్లనే 2 ఏమనుకోవద్దండి, మాకు పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది, అందుకే సౌండ్ వస్తుంది. దీంట్లోకి గుడ్లు కూడా వేసుకుంటున్నాను. మేమిద్దరం ఉంటాం కాబట్టి ఒక్కొక్కటి. ఈ వడ మునక్కాయ సరిపోతుంది. ఎక్కువ ఇట్లా నీళ్ళు పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని, చూసారా అక్కడంతా వాటర్ కొంచెం తెల్లిన తర్వాత అన్నీ వేసేసుకుందాం. చూసారా, ఇట్లా పొంగాలి. పొంగిన తర్వాత వడ వేసేసుకున్నాము. ఇట్లా పొంగింది ఒకటే చూసుకోకూడదు, అట్లనే మునక్కాయలు కొంచెం ఉడికినాయా లేదా అనేది చూసుకోవాలి. నాకైతే ఉడికినాయి. అంతే, మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గరికి అవుతుంది ఇంకా కూర. కొంచెం సేపు ఉడికించుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఉప్పు కానీ సరిపోకుండా ఇప్పుడే వేసుకోండి, ఎందుకంటే అన్నిటికీ పట్టాలి కదా. నేను వడల్లో ఆల్రెడీ వేసా కాబట్టి నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ సరిపోతుంది నాకు వడల్లోకి దాంట్లోకి అంతా. మీకు కూడా నచ్చినట్లయితే కర్రీ చేసుకొని తిని కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. అలానే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్.